హలో బ్రదర్, హాయ్. హాయ్ బ్రో. ఏంటి ఎవరు విన్నింగ్ కోసం వచ్చారా? ఎవరు? అవును, మేమైతే కామనర్ కళ్యాణ్ గెలవాలనుకుంటున్నాం. ఎందుకంటే తనుజ వీళ్ళందరూ పోటీలు ఉన్నారు కానీ వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీలే కదా. ఒక కామనర్ గెలిస్తే చాలా బాగుంటుంది, అయినా కూడా ఉపయోగపడుతుంది. సో మా గ్యాంగ్ అంతా మేము కళ్యాణ్కి సపోర్ట్ చేయడానికి వచ్చాం. ఆయననే గెలిస్తారు అందరు టాక్ అంటారు ఇప్పటి వరకు అయితే. సో మా సపోర్ట్ కళ్యాణ్ బ్రోకే. ఓకే, ఎట్లా ఉంది మరి? తనుజ కూడా డిజర్వ్ పర్సన్ అంటున్నారు కదా. ఇద్దరు డిజర్వ్, బట్ తను ఆల్రెడీ సెలబ్రిటీ కదా. సో ఆమె గెలిచినా ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కళ్యాణ్ గెలుస్తారు అంటారు అనమాట. సో మా సపోర్ట్ అయితే కళ్యాణ్కి ఉంది, కళ్యాణ్ గెలవాలని అనుకుంటున్నాం. మేము కూడా చిన్న మామూలుగా వేస్తాం వీడియోస్ కాబట్టి అందులో కూడా అందరూ కళ్యాణ్ కామెంట్ చేస్తారు. సో టాక్ అయితే అదే ఉందా చెప్పు. ఎలా బ్రదర్, అంటే ఇప్పుడు టాప్ 5 ఉన్నారు కదా, అంటే ఇప్పుడు టాప్ 5లో వీళ్ళు కాకుండా వేరే పర్సన్ డిజర్వ్ పర్సన్ అంటే ఎవరి పేరు చెప్తారు? నేను భరణి వాళ్ళు చెప్తాను అనమాట. ఇప్పుడైతే టాప్ 5 చాలా బాగుంది. వీళ్ళందరూ అంతే, వీళ్ళు చాలా మంచిగా చిన్న చిన్న సెలబ్రిటీలు మంచి స్టేజ్కి వచ్చారు. వీళ్ళైతే ఉన్నారు, ఉంటే బాగుండు. భరణి గారు వీళ్ళందరూ ఆల్రెడీ ఫేమసే కదా, కానీ మంచిగా ఉండే టాస్కులు. మన రితు చౌదరి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉండే, ఆమె కూడా ఉంటే బాగుండే. ఓకే, పవన్ కళ్యాణ్ కాస్త అంటే సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నాడు ఆర్మీ అని చెప్పి అది బాగా వర్కౌట్ అయిందని బయట టాక్ నడుస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆర్మీకి మనం యూజువల్గా రెస్పెక్ట్ ఇస్తాం కదా, సింపతి అని కొంతమంది అనుకోవచ్చు. బట్ ఏదేమైనా ఆయన ఉన్నది చెప్పుకుంటున్నాను అనమాట. వీళ్ళు అసలు వీళ్ళు చెప్పుకున్నప్పుడు ఆయన చెప్పుకుంటుండు. సో అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, ఎవరు ఎట్లా తీసుకుంటే వాళ్ళు ఇంపార్టెంట్ ఇక. ఓకే, ఎట్లా ఉంది బ్రదర్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో? ఇప్పుడు చూసుకుంటే మనకి ఇమాన్యుయల్ అట్లానే డెమాన్ పవన్ ఉన్నారు కదా. సో వీళ్ళు బాండింగ్స్ ని అలానే ఇప్పుడు చూసుకుంటే గేమ్ ని సో ఈక్వల్ గా బ్యాలెన్స్ గా తీసుకొచ్చారు. సో వీళ్ళిద్దరే డిజర్వ్ అంటావా, అన్డిజర్వ్ అంటావా? డిజర్వ్ ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ ద ఫైనల్ డిసిషన్ ఎవరు తీసుకుంటే పబ్లిక్ తీసుకుంటారు. వాళ్ళు ఇంకా డిజర్వ్డే, అందరూ అంతా మంచిగా ఆడారు. వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేసిన అంటారు, కానీ ఫైనల్ టచ్ అయితే పబ్లికే డిసైడ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే కళ్యాణ్ అంటారు, మరి చూద్దాం. వీళ్ళు డిజర్వ్, ఏం ప్రాబ్లం. ఇమాన్యుయల్ వెరీ ఫన్నీగా మంచి అందరూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ బిగ్ బాస్ కి పెద్ద అసెట్ అయ్యిండు. ఆడియన్స్ గ్రో చేయడం కానీ దేనికైనా కానీ గేమ్ పరంగా అన్నిటి పరంగా మంచి ప్లస్ పాయింటే. కానీ ఎండ్ ఆఫ్ ద డిసిషన్ మొత్తం పీపుల్స్ అయితే ఉంది, కానీ ఆయన డిజర్వే. సో ఓకే, ఏంటి గేమ్ మామూలుగా ఇప్పుడు విన్నర్ బయటకు వస్తే చూద్దామని వచ్చారా? సో ఇక్కడ ఎట్లా ఉంది అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర? అన్నపూర్ణ దగ్గర మేము నిన్న కూడా వచ్చినాం. కొంచెం హడావిడి, అందరు సెలబ్రిటీస్ బయటకు వచ్చి చూసినాం. మేము కూడా ఇవాళ వచ్చి చూద్దాం అనుకున్నాం, మన విన్నర్ ఎవరు ఉంటారు అని చూద్దాం చెప్పి అందరు సెలబ్రిటీ చూడొచ్చు. కానీ ఇక్కడ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది, వేరే లెవెల్ ఉంది. బౌన్సర్స్ కానీ పోలీస్ కానీ అన్ని మూలలో బ్లాక్ చేశారు. మాకు అన్ని రూట్లు తెలుసు, మధ్య మధ్యలో ఎట్లా వెళ్ళొచ్చింది. సో మొత్తం బ్లాక్ చేసి ఎటు దిక్కు వెళ్ళడానికి వీల్లేదు, అసలు ఫుల్ సెక్యూరిటీ ఉంది. రెగ్యులర్ గా చూస్తూ ఉంటారా అన్ని సీజన్స్ కూడా? అవును బ్రో, చూస్తుంటాం. ఇప్పుడు వీళ్ళు కామనర్స్ ఇన్వైట్ చేయడం చాలా బాగుంది, ఈ కొత్త ఇనిషియేటివ్. ఎట్లా ఉంది ఈసారి కామనర్స్ అలానే సెలబ్రిటీస్ ని? కామనర్స్ కి నిజంగా ఆపర్చునిటీస్ ఇచ్చారని చెప్పాలి. సో ఏం చెప్తాం? చాలా మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే సెలబ్రిటీస్ ఆల్రెడీ సెలబ్రిటీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రూవ్ చేసుకునే కన్నా సో వీళ్ళు కామనర్స్ ఉంటే వాళ్ళు ఇంకా డెవలప్ అవుతారు, లైఫ్ కొంచెం బాగుపడుతుంది అని నాకు ఒక ఉద్దేశం ఉందన్నమాట. ఓకే, సో ఎట్లుంది బ్రదర్ ఇప్పుడు హోస్టింగ్ మనం చూసుకుంటే 9th సీజన్ వరకు ఇప్పుడు నాగార్జున గారే చేశారు కదా. సో నాగార్జున గారు ఉంటే బెటర్ అంటారా, నెక్స్ట్ ఎవరైనా చేంజ్ చేస్తే బెటర్ అంటారా? అంటే నాగార్జున గారు ఎట్లా అంటే ఆయన చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్ కాబట్టి కొంచెం అందరిని అనలేడు. కొన్ని మాటలు ఆయనకు తెలియకపోవచ్చు, కానీ కొంతమంది ఆడియన్స్ అట్లా నెగిటివ్ తీసుకుంటారు, పాజిటివ్ తీసుకుంటారు. చేంజ్ అయితే కొంచెం కొత్తగా ఉంటుంది, బట్ అందరైతే మోస్ట్లీ కొంచెం పెద్ద అయినా కాబట్టి కొంచెం అనడానికి కూడా బాగుంటుంది కొంచెం స్పేస్. ఓకే, ఓవరాల్ గా ఎలా అనిపించింది ఈ సీజన్? హిట్ అయిందంట, ఫ్లాప్ అయిందంట? సీజన్ చాలా హిట్ అయింది మామూలుగా, ఎందుకంటే కామనర్స్ వచ్చారు కదా. సో వీళ్ళు హైలైట్ అవ్వడం పెద్ద అసెట్ అనమాట సెలబ్రిటీస్ దాటి. సో చాలా మంది సపోర్ట్ ఇస్తారు. మోస్ట్ ఆఫ్ ద డిజర్వింగ్ కళ్యాణ్కి ఉందని నేను అనుకుంటున్నా. హలో అన్న, ఎక్కడి నుంచి వచ్చాను? మేము ఊరు నుంచి వచ్చామన్న, షాద్నా నుంచి వచ్చాము. బిగ్ బాస్ షో ఫైనల్ కదా, చూద్దామని వచ్చాము. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అంటే షోలో ప్రతి ఒక్కరు అందరూ బాగానే ఆడుతున్నారు, బట్ ఫైనల్గా తనుజ కానీ ఇమాన్యుయల్ గెలుస్తారు అయితే మేము అనుకున్నాము. గెలుస్తుందా కాన్ఫిడెంట్ అయితే ఉంది, లాస్ట్కి ఏం జరుగుతుందో తెలియదు. మరి వాళ్ళైతే బాగానే ఆడుతున్నారు. ఓకే, సో వీళ్ళిద్దరికి ఇప్పుడు టఫ్ అంటున్నారు కదా, ఎవరు గెలిస్తే బాగుండు అనుకుంటున్నారు? ఇద్దరు సమాన సిరీస్లో ఉన్నారు, ఇమాన్యుయల్ తనుజ అయితే ఉన్నారు. మేబీ గెలవచ్చు అయితే అనుకుంటున్నాను. సంజన గారు కూడా బాగానే ఆడుతున్నారు. ఓకే, వాళ్ళు ఎట్లుందన్న అయితే ఇప్పుడు ఈ షో ఎట్లుంది? అంటే ఈసారి కామనర్స్కి అట్లాంటి సెలబ్రిటీలకి ఇచ్చారు కదా, ఈసారి కామన్ వాళ్ళకు కూడా ఇచ్చారు, ఒక 8 మంది 7 మందికి ఇచ్చారు. సెలబ్రిటీలకు కూడా వాళ్ళకు సపరేట్గా రూమ్ ఇచ్చారు. వాళ్ళతో సమానంగా విలువనిచ్చి అయితే ఆడారు, పర్లేదు ఆడుతున్నారు, గెలుస్తున్నారు. ఓకే, ఈసారి షో హిట్ అయింది అంటారా? 100% చెప్పలేను కానీ 90% అయితే ఓకే, పర్లేదు. ఫస్ట్ సీజన్ అప్పటి ఇప్పటి వరకు రన్నింగ్లో చూస్తున్నాను. ఫస్ట్ సీజన్ అంతా లేకపోయినా ఒక 90% ఓకే, పర్లేదు అన్నట్టు ఉంది. ఫైనల్ విన్నర్ పేరు చెప్పండి. ఫైనల్ హినోజ అయితే నాకు ఇష్టమైన వ్యక్తి తనుజ గారు గెలుస్తారు. నెక్స్ట్ ఆప్షన్ ఇమాన్యుయల్. ఓకే, తనుజకి అంటే ఇక్కడ తెలుగు అమ్మాయి కాదుగా అంటున్నారు కదా. అమ్మాయి కాకపోయినా అప్పట్లో ఆమె సీరియల్ హీరోయిన్, ముద్దమందరం హీరోయిన్, చాలామంది అభిమానులకు చేరువైంది కాబట్టి తన మనస్తత్వం తెలుసు. అట్లాగా ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా బిగ్ బాస్ అంటే ఏంటి అనేది చాలామంది తెలియదు.
100 రోజులు ఒక బిగ్ బాస్ షో ఉండి ఒక వ్యక్తిత్వాన్ని కూడా మొదట్లాగానే లాస్ట్ వరకు ఉంటారా లేరా, మధ్యలో మారుతున్నారా లేదా అనే కాన్సెప్ట్ తెలుసుకోవడం కూడా బిగ్ బాస్ షో అనే విలువ అయితే నాకు తెలుసు. చాలామంది తెలియదు బిగ్ బాస్ షో అంటే 100 రోజులు రూమ్లో ఉండడం అని ఒకటే అనుకుంటారు, కానీ అసలు బిగ్ బాస్ షో అంటే స్టార్టింగ్లో రూమ్కి వెళ్ళి 100 రోజుల తర్వాత కూడా అదే క్యారెక్టర్ తోటి బయటికి వెళ్ళేవాడు బిగ్ బాస్ షో విన్నర్ అయితే నా వరకు తెలుసు. అది కొంతమంది తెలియదు, అదైతే వాస్తవం. నాగార్జున గారి హోస్టింగ్ గురించి ఏం చెప్తారు? నాగార్జున కూడా యంగ్ కింగ్ హీరో. నాగార్జున సూపర్ యాంకరింగ్ 1 months చాలా బాగా చేస్తారు. సూపర్ నెక్స్ట్ కూడా ఆయన కంటిన్యూ అవ్వాలంట. బట్ ఆప్షన్ వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే కింగ్ నాగార్జున గురించి ఆప్షన్ వేరే వెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా నాగార్జున గారు హోస్ట్ చేస్తే బాగుంటుంది. హాయ్ అన్న. బిగ్ బాస్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు అన్న ఇగో మనం కళ్యాణ్ అన్న గురించి మాట్లాడడానికి వచ్చినాం. కళ్యాణ్ అన్న గెలుస్తాడు, ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కామనర్గా ఎంటర్ అయ్యిండు మన దాంట్లో. కామనర్గా గెలుస్తాడని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఆయన ఆర్మీ పోస్ట్ మినిమం ఒక మా అయితే 10 రోజులు రాకపోయినా వాళ్ళకి కాల్స్ ఎట్లా ఉంటుంది అంటే దారుణంగా ఉంటుంది. కానీ మనోడు ఇప్పుడు 105 రోజులు కష్టపడ్డాడు. అలా ఆయనకు విన్నర్ ఇవ్వకపోతే ఇక వేరే ఉంటుంది అన్న. మన వాళ్ళందరూ ఆయన కోసమే వచ్చిర్రు, మన వాళ్ళందరూ అన్నీ ఉన్నారు. పవన్ అన్న విన్నర్ అవ్వాలనుకుంటున్నానా నా వరకు అయితే. డిమాండ్ పవన్ కష్టపడ్డాడు, రన్నర్ ఇచ్చినా నేను ఒప్పుకుంటా. తనుజ గెలవచ్చు అంటున్నారు కదా, సో తనుజకి ఇస్తే ఎలా ఉంటుంది? తనుజ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఇప్పటివరకు మన బిగ్ బాస్ సీజన్లో ఇప్పటివరకు 8 వరకు నడిచినాయి, కానీ గర్ల్స్ అనేటోళ్ళు ఎవరు రాలేదు. తనుజకి ఇచ్చినా ఓకే, నో ప్రాబ్లం, దాంట్లో ప్రాబ్లం ఏం లేదన్న. అది ఉందన్న ఇప్పుడు బిగ్ బాస్ కామనర్స్ అలానే సెలబ్రిటీ. ఇప్పుడు కామనర్స్ సెలబ్రిటీ అని ఏం లేదన్న, అందరూ ఒకటే. మనం మనుషులం, మనం పుట్టింది ఎందుకు అందరూ సమానమే. పుట్టినప్పుడు నువ్వు కామనర్, నేను సెలబ్రిటీ అని అనుకొని పుట్టలే. మనం పుట్టింది ఎందుకు, మనం ఏదో ఒకటి చేసిపోతామని, పుట్టి బతుకుతుంది ఏదో ఒకటి చేసిపోవాలని, అంతే. ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా డిజర్వ్ పర్సన్ అంటున్నారు కదా, సో ఇమాన్యుయల్ ఎట్లుంది గేమ్? ఇమాన్యుయల్కు ఫ్యూచర్ ఉంది. ఎట్లా అంటే ఆయన జబర్దస్త్లో ఎంటర్ అయ్యిండు కాబట్టి ఇలా పోయినా అల్లాకి వస్తాడు, నో ప్రాబ్లం. కానీ ఇలా పోయిండని అన్న బాధపడాడు. అన్న ఇప్పుడు విన్నర్ అయినా అందరికీ సంతోషమే. ఇప్పుడు ఈ 3 ఎవరు వచ్చినా ఓకే పర్లేదు. 5 ఉన్నారు, 5లో నేను ఇంట్రెస్ట్ పెట్టింది వచ్చేసి ఇమాన్యుయల్ అన్న ఒకటి, డిమాండ్ పవన్ అన్న ఒకరు, కళ్యాణ్ అన్న ఒకరు, తనుజ అక్క కూడా, 4 ఉన్నారు. నేను ఇంట్రెస్ట్ చూపించింది అయితే. సంజన అంటే ఇప్పుడు చెప్పలేమన్నా, ఇప్పుడు ఆమె ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మారిపోతుంది, దాని గురించి నేను మాట్లాడలేనన్నా. అది ఓకేనా, హిట్, నో ప్రాబ్లం, హిట్ లేదని చెప్పొద్దు మనం. అందరు బాగానే పర్లేదు, బాగా ఆడిర్రు, మస్తు అనిపించింది నేను చూసింది అయితే, అట్లా ఉంది. హలో బ్రో. హాయ్ బ్రో. ఎందుకు నిలబడ్డావు ఇక్కడ, ఎందుకు వచ్చావు ఇక్కడికి? బిగ్ బాస్లో విన్నర్ ఎందుకు నిలబడతాం బ్రో, ఎందుకు నిలబడతాం? బిగ్ బాస్ విన్నర్ కోసం చూస్తాం కదా, వెయిటింగ్. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? కళ్యాణ్ పడాలా బ్రో. అందరు తనుజ అంటారు కదా, మరి నాకు తనుజ అంటే చాలా ఇష్టం బ్రో, కానీ ఒక ఆర్మీ కాబట్టి కళ్యాణ్ అంటే ఇష్టం బ్రో. అవునా? అంటే మన ఇండియాని కాపాడతారు కదా బ్రో, బిగ్ బాస్లో బయటకు వెళ్ళినా ఆర్మీలోకి వెళ్ళాల్సిందే. మళ్ళీ కమెడియన్కి ఇన్ని సీజన్స్ వరకు కప్పిలేరు కదా, మరి ఇమాన్యుయల్ అనుకోవట్లేదా? ఇమాన్యుయల్ అంటే టాప్ 2 బ్రో. ఇంకా ఇమాన్యుయల్ అంటే ఇప్పుడు బయట ట్రెండ్ నడుస్తుంది కదా, కళ్యాణ్ నగ్గుతాడు అని మనకి ఎలాగో తెలిసిపోయింది. ఇమాన్యుయల్, డిమాండ్ పవన్, తనుజ టాప్ 2 బ్రో. విన్నర్ అయితే కళ్యాణ్ పడాలా బ్రో. ఆర్మీ ఆ సెంటిమెంట్తో వస్తే కప్పిస్తారా? ఏంటి బ్రో సార్ మళ్ళీ మీరు చెప్పారు కదా బ్రో, ఆర్మీ అనే సెంటిమెంట్తోనే అన్నారు కదా, ఆర్మీ అనే సెంటిమెంట్తో వస్తే కప్ ఇస్తారా బిగ్ బాస్ అని అడుగుతున్నా. ఇస్తారు బ్రో, ఎందుకు ఇవ్వరు బ్రో? ఆర్మీ అంటే నార్మల్ మనం కాపాడడానికే కదా బ్రో. బిగ్ బాస్లోకి ఆర్మీ కాకుండా ఒక నార్మల్ రీజన్తోనే వచ్చాడు. చిన్న వీడియోలు చేసుకుంటూ అగ్ని పరీక్ష ఆడి ఇలాంటి బిగ్ బాస్ టాప్ 9లో ఫైనలిస్ట్కి వచ్చాడు బ్రో. సపోర్ట్ చేయాలి కదా మనం. తనుజ సెంటిమెంట్తోనే గేమ్ ఆడిందని అంటున్నారు బయట ఫ్యాన్స్, మీరు ఏమంటారు బ్రో? సెంటిమెంట్ ఎందుకు ఆడాడు బ్రో, తన ఆట చూడాలి కదా బిగ్ బాస్లో ఎట్లా ఆడిందా. ప్రతి ఆట విన్ అవుతూ ఇలా ఫైనలిస్ట్కి వచ్చాడు బ్రో. ఫైనల్గా పవన్ కళ్యాణ్ అంటారా మీరు? ఎస్ బ్రో, పవన్ కళ్యాణ్ విన్నర్.